హలో, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ షాపింగ్కి వెళ్తూ ఉన్నాం అనమాట. నేను ఆర్వి పాప కోసం షాపింగ్, గోల్డ్ షాపింగ్. ఆర్వి కోసం చెప్పాను కదా ముందు ప్రీవియస్ గోల్డ్ షాపింగ్లో ఆర్వి పాపకి గోల్డ్ తీసుకోవాలి అని చెప్పి, సో బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. సో వెళ్ళి చూశాక అక్కడ ఏం తీసుకుంటాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. సో చూస్తూనండి. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆర్వి ఆ రోజు ఎందుకో డల్గా ఉందన్నమాట. సో మేమైతే ఖచ్చితంగా ఆ రోజు షాపింగ్ చేయాల్సిందే, ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా ఊరు వెళ్తూ ఉన్నాము. సో డెఫినెట్లీ షాపింగ్ చేయాల్సిందే. ఇంకా 1 డే ఉందన్నమాట. సో షాపింగ్ చేసే వెళ్ళాలి. సో చిన్న అకేషన్ ఉందన్నమాట, పాప పుట్టు వెంట్రుకలకి గిఫ్ట్ అనమాట ఇది. సో తీసుకోవాలని అయితే వెళ్తూ ఉన్నాము. ఎంత టైం షూట్ చేస్తానో నాకు తెలియదు కానీ బట్ షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ఆర్వి పాప చూస్తున్నారు కదా, ఫేస్ అంతా చాలా డల్గా ఉందన్నమాట. సో నాకు వీలైనంత వరకు, పాప సహకరించినంత వరకు నేనైతే బ్లాగ్ షూట్ చేస్తాను. సో ఎంత మాట్లాడినా చాలా డల్గా అనిపించింది ఆ రోజు. బట్ డెఫినెట్లీ ఆ రోజు షాపింగ్ చేయాల్సిందే, ఎందుకంటే మరి నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాం అనమాట ఊరికి. సో ఏదో తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళామన్నమాట షాపింగ్కి. ఇంకా చూస్తూ ఉన్నాము అక్కడ బ్యాంగిల్స్ కానీ వెళ్ళాం కదా. బ్యాంగిల్స్ అయితే 2 మోడల్సే ఉన్నాయండి, 2 పెయిర్సే ఉన్నాయన్నమాట. సో మేము వెళ్ళింది అయితే జోయల్కాస్కి వెళ్ళాము. ఈసారి మల్బార్ కాకుండా వేరే దాంట్లోనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అక్కడికి వెళ్ళాక 2 మోడల్సే ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. సో ఇంకా తర్వాత చైన్స్ కూడా చూద్దామని చెప్పేసి అయితే చైన్స్ చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ చైన్స్ కలెక్షన్ కూడా చాలా తక్కువే అనిపించింది, బట్ కొన్ని మోడల్సే ఉన్నాయన్నమాట. ఇంకా అవి పెట్టుకొని చూస్తూ ఉన్నాను. శారీలకి ఇలా సెట్ అవుతాయి కదా అని చెప్పేసి సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు పేర్ చేస్తే బాగుంటుంది అన్నట్టు చూస్తూ ఉన్నాను అనమాట అక్కడ ఉన్న దానిలో. ఇంకా వెళ్ళింది మా హస్బెండ్ వచ్చి, వెళ్ళింది పాప కోసం, నువ్వు చూస్తూ ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నేను అక్కడ పాప డల్గా ఉంది కాబట్టి ఎక్కువ వేసి చూసే అంత టైం కూడా లేదనమాట మాకు. పాప కూడా డల్గా ఉంది కాబట్టి ఎక్కువ ట్రయల్ చేయలేదండి. సో ఇంకా ఉన్న కొన్ని దాంట్లోనే మాకు నచ్చినవి పక్కన పెట్టేసి అవి ట్రయల్ చేస్తూ ఉన్నాము. సో మెయిన్గా మేము వెళ్ళింది బ్యాంగిల్స్ కాబట్టి బ్యాంగిల్స్ కోసమే షాపింగ్ చేస్తున్నాం. అక్కడ బ్యాంగిల్స్ లేకపోవడం వల్ల చైన్స్ కూడా చూసామన్నమాట. పాపకైతే ఆల్రెడీ చైన్ ఉంది కాబట్టి మేమైతే బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలనుకున్నామండి. సో చూస్తున్నారు కదా, ఇలాంటి పెయిర్స్ ఇంకొకటి ఉందన్నమాట. సో ఇవే ఉన్నాయి. మాకు అంత బాగా అనిపించలేదు అనమాట. సో మాకు ఇంకా సింపుల్గా కావాలి అన్నట్టు అనిపించింది. సో అది హార్ట్ సింబల్ కొంచెం హెవీగా ఉంది అన్నట్టు అనిపించింది అనమాట. సో పాపకి కుచ్చుకుంటుందేమో ఎందుకు అన్నట్టు మేము అవి పక్కన పెట్టేసాము. ఇంకా బ్యాంగిల్స్ లేకపోవడంతో మేము అక్కడి నుంచి వేరే షాప్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మేమైతే డిస్కస్ చేసుకుంటున్నాం, బ్యాంగిల్స్ తీసుకుందామా లేదంటే ఇంకొక చైన్ తీసుకుందామా అన్నట్టు డిస్కస్ చేసుకుంటున్నాం. సో మెయిన్కి చైన్ ఉంది కాబట్టి బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ కావాలి అని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో బ్యాంగిల్సే తీసుకుందామని ఇంకా అక్కడి నుంచి మాకు అవి బ్యాంగిల్స్ కోసం వెళ్ళాం కదా. సో ఇంకా చైన్స్ కూడా చూస్తూ ఉంటే ఇంకా మోడల్స్ ఉన్న దానిలో వాళ్ళు చూపిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా చిన్న చైన్స్ ఉన్నాయి మేడం అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. బట్ నాకేం వాటిల్లో నచ్చలేదన్నమాట. సో ఇంకా అలానే డైమండ్స్తో కూడా ఉన్నాయని చెప్పేసి డైమండ్ సెక్షన్ కూడా చూపించారండి. ఇంకా డైమండ్ అంటే చెప్పనక్కర్లేదు, డైమండ్ అయితే కాస్ట్ ఉంటుంది కదా. సో ఇవన్నీ 2.5 పైనే ఉన్నాయన్నమాట. సో 2.5 to 3-4 lakhs వరకు మేము ఇప్పుడు చూస్తున్నవి. బట్ మేమైతే ఇప్పుడు తీసుకోవడం లేదు, బట్ చూస్తూ ఉన్నాం అనమాట చూపిస్తూ ఉంటే. అందాజు ఎంత పడుతుంది? అది ఒక 9 lakhs అబోవ్ పడుతుంది. ఇవి అంతేనా? ఎందుకంటే ఒక దానికి డైమండ్స్ అని క్లారిటీ ఉంటాయి. ఇవన్నీ మన లేటెస్ట్ డిజైన్స్. మామూలుగా ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ సిఎంఆర్ ఇవి చూపిస్తాను. ఇది అప్రాక్సిమేట్ అది ఒక 12 lakhs అబోవ్ పడచ్చు. ఎందుకంటే ఒక్కొక్క షాప్కి ఇన్ని లిమిటెడ్ ఆప్షన్ అని పెడతారు మనకి. తనీష్లో టాటా బ్రాండ్స్ అంటేనే ఇవి ఉంటాయి కదా. సో ఇన్ని మాత్రమే ఉండాలి, ఇంత మాత్రమే ఉండాలి, లిమిటెడ్ మరి కావాలంటే ఆర్డర్ చేసుకో. ఎందుకంటే ఎవ్రీ 6 monthsకి మాకు కొత్త ప్రోడక్ట్స్ అని లాంచ్ అవుతాయి. లాస్ట్ తరుణ్ తైలే అని గోల్డ్లో వచ్చింది, ధరోహర్ కలెక్షన్ దివాళీకి వచ్చింది, టేల్స్ ఆఫ్ మిస్టేక్ అని డైమండ్లో వచ్చింది, ఇంప్రెషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి వచ్చింది. ఇదంతా మాకు జస్ట్. ఇది కూడా డైమండేనా? మిడిల్లో ఉండేది డైమండ్ కాదు, ఇది యాక్చువల్లీ ఇది అదే. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది కదా డైమండ్. స్టోన్స్ ఉంటాయి.
వావ్, ఇది బాగుంది చాలా. మలబారు ఇవి పెద్ద పెద్ద షాపులకి అయితే వెళ్తూ ఉంటాం కదా, గోల్డ్ షాప్కి. బట్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది, అది ఎందుకు అర్థం కాదు. సో ఇది డౌట్ ఉండేదన్నమాట. సో అదే అడిగా అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వ్లాగ్స్లో అన్నీ చూస్తూ ఉంటాం, సిఎంఆర్లో కానీ హైదరాబాద్లో చాలా ఉంటాయి. సో చూపిస్తుంటే కలెక్షన్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ మలబార్లో కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొన్ని తక్కువ పీసెసే ఉన్నట్టు ఉంటాయి, దానిలోనే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట మనం తీసుకోవాల్సినవి. సో అదే ఎందుకు అని అడిగితే వాళ్ళకి లిమిటెడ్ పెడతారంట. ఇప్పుడు ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఇంత మాత్రమే, ఇంత అమౌంట్లో మాత్రమే ఇన్ని ఉండాలి అన్నట్టు లిమిటెడ్ పెడతారంట. సో దానికోసమే వాళ్ళ దగ్గర కలెక్షన్ తక్కువ ఉంటుందంట అండి. సో మనకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు పీస్ని చూపించి. ఈ డౌట్ నేను ఎప్పుడు బంగారు షాప్కి వెళ్ళినా కానీ పెద్ద పెద్ద షాప్స్ అంటారు బట్ తక్కువ కలెక్షన్ ఉంటుంది, నేనైతే వెళ్తూ ఉంటాను అనమాట. ఉన్న దాంట్లోనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇంకా నా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది, ఎందుకు ఇంత పెద్ద షాప్స్ అంటారు బట్ లిమిటెడ్ పెడతారు అని. సో అన్ని షాప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంత బడ్జెట్లో ఇన్ని పీసెసే ఇక్కడ ఈ బ్రాంచ్కి సెట్ చేయాలి అని ఉంటుందంట. సో దానివల్ల వాళ్ళకి లిమిటెడ్ మాత్రమే ఉంటాయన్నమాట పీసెస్. సో ఫైనల్గా మేమైతే పాపకి గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నామా లేదా అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ఇంకెందుకులేండి, ఆల్రెడీ షాపింగ్ చేసేసాను. సో షాపింగ్ చేసేస్తే ఇంకా బయలుదేరుతూ ఉన్నాను అనమాట. పాప కూడా చాలా డల్గా ఉంది ఆ రోజు. సో ఫైనల్గా ఇంకా మేము ఇంటికి కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నామండి. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా లంచ్ కూడా డిన్నర్ కూడా చేయాలి. సో ఇంటికి వెళ్ళి చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ ఇంట్లో నేను ప్రిపేర్ చేసి వచ్చాను కాబట్టి, సో వెళ్ళిందే కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి ఇంకా ఇంట్లోనే తినాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము, పాప కూడా డల్గా ఉండడంతో. ఇదండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్, గుడ్ నైట్.